నేను ఏమనలేదు కదా, ఎందుకంత కోపం అవుతుంది చెప్పు ప్రేమలా. ఏమన్నా నేను ఇప్పుడు అన్నం తింటే మరి అమ్మ కావాలంటావని. రోషానికి ఏం తక్కువ లేదు మళ్ళీ. నేనేమంటే తిరుగు నేను మాట్లాడాలి ఈరోజు. చెప్పు రాజు, నన్ను ఏమంటే చెప్పు. నాకు నేను ఏమన్నానని అంత బాధపడుతున్నావు చెప్పు. రా నా దగ్గరికి రా, వస్తావా? ఇంత పిల్లలు కూడా పంతాలకు పోయి తగ్గించుకోవడం లేదు చూడు. రా రా. లేదు డబ్బులు అని ఇందానికి వచ్చేది, నేను అస్సలు తీసుకోను. నేను తెచ్చినారు పో, జాబ్ పెట్టుకున్నారు లక్షలని. ఎంత ఉందిరా చూపిరా, నీ బ్రతకి ఎంత చూపిరా. నీ బ్రతక ఆఫ్టర్ 2 రూపీస్ రా. ఇంతసేపు ప్రేమతో పిలిస్తే రాకున్నట్లు ఇప్పుడు మళ్ళీ నేను వల్ల నాకు అవసరం లేదు. ఏం బాట మరి ఇంతసేపు పిలిచి నువ్వు ఎందుకు రాలే చెప్పు నాకే. ఫ్రెండ్స్, ఈ 2 రూపీస్ కోసం నన్ను ఎంతలా బాధ పెట్టింది చూడండి. చిన్న పిల్లలు కూడా డబ్బుకే చేస్తున్నారు చూడండి. మరి ఎక్కడ ప్రేమ అభిమానాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అందరికి గుడ్ మార్నింగ్. ఇంక చూడండి, మరి ఇంతసేపు నేను రా ప్రైజ్ అని ఒక మాట అన్నందుకు అంతలా బాధపడి నా దగ్గర రాకుండా ఉంది. ఇప్పుడు పైసలు నిందానికంటే ఇక్కడ చూడండి, ఈ కాయిన్ ఉన్నందుకు ఇది తీసుకుంటే నన్ను తీసుకుంటే అంగడికి తీసుకెళ్తాడని వస్తుంది. ఈ డబ్బుని చూసి వస్తుంది తప్ప నా ప్రేమ ఎక్కడ కనిపించింది చెప్పండి. చెప్పు నువ్వు ఇందాక ఎందుకు రాలే మరి? నిన్న మన పుట్టిన సంవత్సరం ఉన్నారు, నీ వయసు నీకు ఇంత కోపం ఉంటే మరి నాకెంత ఉండాలి బాధ. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బట్టి కామెంట్ చేయండి మీరు. ఈ మనస్తత్వం ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి ఇప్పటి నుండి. ఏ ప్రైజ్ వస్తావా? నిన్ను ఇదే ప్రేమ అప్పుడు ఉండాలి పిలిచినప్పుడు. ఒకటి కొట్టితే కొట్టింటే ఏమైతుంది చెప్పు. ఇంకా కొట్టలే నిన్ను తిట్టినందుకే ఇట్లా. అన్నం తింటివి, అమ్మ రెడీ అవుతుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తావని గట్టిగా అరిస్తే ఆయనదాన్ని నన్ను తిడతావు కదా. నువ్వేం పైన పుట్టినావు కింద పుట్టినావు, ముగ్గురులో ఒకటివి కదా నువ్వు కూడా. వాళ్ళని తిట్టినట్టు నిన్ను తిడతాను అంతే తప్ప నిన్నే స్పెషల్ ఏం లేదు. అందరితో పాటు ప్రేమిస్తాను, అందరితో పాటు చూసుకుంటాను. తిట్టకూడదంటే పట్టుక. అమ్మ కవరప్ చేస్తుంది, నాయన తిడతాడు, అమ్మ కవరప్ చేస్తుంది. ప్రతి ఇంట్లో ఇదే లేని ఉండేది, ఇక్కడేం వెరైటీ లేదు కదా. మా ప్రశస్త వాళ్ళ భోజన పంక్తి అయిపోయింది. ఇంకా వాళ్ళ ఉండదు. ఇది తెలుసా, స్వెటర్ కంటే ఎక్కువ బాగుంటది. ప్రతాప్ నన్ను మిషన్ నేర్చుకుంటాను. ప్రతాప్ ఏ మిషన్? ఒడ్లు కోసే మిషనా లేకపోతే టైలరింగ్ మిషన్? టైలరింగ్ నేర్చుకుంటానంటావా? అంటే నేర్చుకుంటాను. అసలు ఆగను ఈ విషయంలోనైతే. అసలు జాకెట్లే కుట్టు. అబ్బా ఏందో, నేను పైన బట్టలు ఆరేస్తుంది కదా, కాసేపు మాట్లాడదామని వస్తే ఏమి మాత్రం ఏమో నిర్ణయాలు తీసుకొని వస్తుంటే ఎట్లా పైకి. ఈ విషయంలోనైతే నన్ను తగ్గేదే లేదు. టైలరింగ్ మిషన్ షాప్ కి అయితే నేర్చుకుని ఇంకొక 3 నెలలు ప్రతాప్ నేను ఆర్డర్ కొడతాను. ఇంకా జాకెట్లు నావి, మా ఎత్తువి, మా గ్లోరీవి, మా భారతివి అందరూ గుట్టేయాలని. నిజము, మన వరకు గుట్టుకుంటే చాలు, వేరే వాళ్ళు గుట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు ఉన్నారు కదా మా ప్రశస్త ప్రిన్సి, వాళ్ళ డ్రెస్సులు కూడా ట్రై చేస్తాను. నిజంగా నేర్చుకుంటాను ఈ విషయంలో. మాటకి ఈ పొజిషన్ ఏంది, క్రిటికల్ కండిషన్ ఏంది, ఈ మూమెంట్ లో నిర్ణయాలు అవసరమా అమ్మ? లేదు, నేర్చుకుంటా. పోయినప్పుడు ఎట్లా మా అమ్మ వాళ్ళ ఊరు పోయినప్పుడు మా యొక్క మిషన్ ఉండదు కాబట్టి మా యొక్క దొక్కుతాను. ఈడైతే నేర్చుకుంటాను ఖచ్చితంగా. ఎమ్మెనూరు ఒక 3 నెలలు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వీధి వీధిలో ఎచ్చికి మారి పోతాను. ప్రతాప్ ఏమంటావు చెప్పు నువ్వు. యాదోటి నాకు కోపం సజ్జనే. నేనేం చెప్పలేకుండా ఈ పరిస్థితిలో ఏందో చెప్తున్నావు. మిషన్ నేర్చుకుంటాను ప్రతాప్. నిద్రలో ఏమైనా కలబడిందా ఏమైనా? నాకు డౌట్. నీకు లేదు, ఈసారి పండక్కి వాళ్ళు చాలా దారుణంగా చేశారనమాట. అంటే మా ఒక్కటే కుట్టలేదు, వీధిలో అందరూ కుట్టారు. కానీ మా ప్రతిరోజు సండే అంటే సండే నేను కానీ భారతి కానీ మా అత్త కానీ అందరూ కుట్టించుకుంటాం. కానీ మా జాకెట్లే కుట్టలేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. అందుకనేసి వాళ్ళ మీద కక్షతోనైనా నేర్చుకుంటాను ప్రతాప్. కక్షతో కాదు, మన అవసరం కొద్ది నేర్చుకున్నాను. చెప్పాను వాళ్ళ కాడ ఏమని కూడా చేశాను. నువ్వు అంతా నమ్ము. నీ సవాల్ చేస్తే అట్లానే కాదు, ఈ హోటల్ వద్దు, నేను అక్కడే టైలరింగ్ ప్రమిళ టైలరింగ్ షాప్ అని పెట్టుకుంటాను. మీకు అనలేదుగా అట్లు పోయే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి జాకెట్లు వేయాలా అని అంటే, అమ్మ నువ్వు అన్నంత పని చేస్తావు ఊరుకుంటే నీకు మొక్కుతావు అంటారు. లేదు, నేర్చుకునేంత వరకు అయితే వదలని చూడు ప్రతాప్. నన్ను అంటే కామెడీగా అంటున్నావా లేక నేర్చుకుంటావా అని నేను అంటున్నా. నీకు కామెడీ లాగా వినిపిస్తున్నదేనా మాట? నిజంగా సీరియస్. నేనైతే టైలరింగ్ అయితే నేర్చుకోవాలి, నన్ను
చాలా బలంగా మనసులో ఫిక్స్ అయ్యింది ఈ విషయంలోనైతే. ఎవరు అసలు చెప్పినా మిషన్ ఎక్కడ దొక్కితే ఎక్కడ తిరుగుతుందో అని తెలుసా? ఇట్లా దొక్కితే ఇట్లా చక్రం తిరుగుతా నాకు కూడా తెలుసులే. ఫస్ట్ దారాలు ఎక్కించేది అసలు దారం ఎట్లా ఎక్కిస్తారో తెలుసా నీకు? సూది బొక్కులకు చిన్న బొక్కు ఉంటుంది, దాంట్లోకి ఎక్కిస్తారులే. నాకు తెలుదా? ఏందో నీ భాష ఏందో, నీ సూది దారం ఏందో ఏమో. నాకు అన్ని వస్తావులో ప్రతాప్ నన్ను నేర్చుకుంటా. ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు పొద్దున్నే గుండెల్లోకి రాయబడ్డట్టు ఏదేదో చెప్తుంది. మళ్ళీ మిషన్ నేర్చుకుంటదంట. గుండెల్లోకి రాయలేదు నేను, మిషన్ టైలరింగ్ కావాలని ఏదోలే అదే చెప్పినావు. అంటే ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ టైలరింగ్ దగ్గర జాయిన్ చేసి ఇప్పుడు ఇంత సంసారము ఇంత పరిస్థితి ఉంది, ఇప్పుడు వీలు పడుతుంది అంటారా చెప్పండి? ఏమన్నా ఉంది ప్రతాప్, నేనైతే మిషన్ తొక్కేంత వరకు అయితే నా ప్రాణము పత్యం కాదన్నట్ల. నా ప్రాణం ఏం చేయాలన్నా కూడా ఇష్టం కలగదు. ఫస్ట్ టైలరింగ్ కావాలి అంతే నా భాషలో. ఏమి ఇదే సినిమా అనుకుంటున్నా, ఒక నిమిషంలో టైలర్ అవ్వాలని నిమిషం తర్వాత ఏదో ఒక పాటలోన టైలర్ అయినట్లేమో అవుతుంది అనుకున్నారు. ఇది రియల్ లైఫ్. కొంచెం తొందర పడకుండా పని చూసుకోపో, తర్వాత ఆలోచన చేద్దాం. మా టైలర్ లేదో ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు ఇంత సడన్ గా తీసుకుంటే కష్టం అబ్బాయి నాకు. ఎందుకంటే ఇది లైఫ్ కదా, కొంచెం ఆలోచించి నిదానంగా ఉండాలా. మీరేమో టైలర్ అవుతా, నేను పైలట్ అవుతా అన్నట్లుంది నాకైతే. ఏం లేదు, నా నిర్ణయం ఇంతేది. నిర్ణయం ఫిక్సా? ఫస్ట్ హోటల్ కంటే ముందు నేను మిషన్ టైలరింగ్ కావాలి ఫ్రెండ్స్, అందరూ అదే కోరుకున్నాను. అబ్బా మీరు కూడా సరే నెక్స్ట్ 25 కదా, ఇది 26, 27 అట్లా 2026, 27 మధ్యలో చూద్దాము. నెక్స్ట్ క్రిస్మస్ లోపు నేను మన ఇంట్లో బ్లౌజులు అన్ని కుట్టాలా. ఫ్రెండ్స్ ఇది మీరు కరెక్ట్ గా చెప్పండి, తను టైలరింగ్ నేర్చుకుంటాను అంటుంది. మరి ఎక్కడ దాకా అది అవుతుంది ఏమో నాకు తెలియదు కానీ, బట్ దీని గురించి అయితే కామెంట్ చేయండి. ఇది కరెక్టా కాదా? నేను నేర్చుకోవాలా నెక్స్ట్ సంవత్సరం, ఇప్పుడు 25వ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఇలాంటి క్రిస్మస్ కి ఇలాంటి న్యూ ఇయర్ కి నేనే కట్ చేసుకొని మా ఇంట్లోనే నేను బ్లౌజులు కుట్టాలని. ప్రమిళకు ముందు ఒక పేరు రావాలి, టైలర్ ప్రమిళ అని రావాలంట. అది అవుతుందా? వదిలేండి. ప్రమిళ వద్దాపా నిజంగా. అంటే నేను చాలా అలసిపోతున్నాను, బ్లౌజులు అయితే కుట్టాలని. అది మన ఇంట్లో వరకు కాబట్టి ఏం కాదు. హోటల్ అంటే నిజంగా చాలా కష్టం ఉంటది. చెప్దాం తర్వాత దాని గురించి మంచి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఆరబెట్టు. ఆరిపోయినా ఎప్పుడే ఈరోజు 2 సార్లు టీయా సింగిల్ రెండోసారి ఇది. అంటే మా ఇత్తోళ్ళు ఇప్పుడు వచ్చారనమాట, వాళ్ళకి టీ హెచ్ పెట్టి వాళ్ళకి ఇచ్చి, నేను ప్రతాప్ అవ్వ ఇంతకు ముందే అవ్వ నీళ్ళు పోసుకున్నా, ప్రతాప్ నీళ్ళు పోసుకున్నా, నేను నీళ్ళు పోసుకుంటే మా ఇత్తకు కూడా కాబట్టేనే. ఇంకా రొట్టె చేద్దామని రొట్టె పిసుకుంటుంటే ఈ బెటర్ పొమ్మ నువ్వు గొట్టెలకు తెల్లగా అవుతుంది అంటే ఇక పిండి కలిపిన చెయ్యి కూడా సరిగ్గా కడుక్కోలేదు, అట్లే వస్తుంది ఫ్రిడ్జ్ లో పెడదామా అని. ఇది ఆకుకూర మా అయితే తెంచుకొచ్చేదే. ఎప్పటికి? అది రేపు సాయంత్రానికి. రేపు సాయంత్రానిక? ఇన్ని టమాటాలు కాయలు తెచ్చింటే కవర్లో వేస్తాను అనమాట, తొందర మాగుతాయని. ఇంకా దీంట్లోకి అయితే ఆకుకూర చిరుకూర అంటారు మా భాషలోన. ఇంకా చిరుకూర అయితే దీంట్లోకి పెట్టి ఫ్రిడ్జ్లోనైతే పెడతాను. రేపు సాయంత్రానికి మధ్యాహ్నం కోసుకొని చిన్నగా తరుముకుంటే బాగుంటుంది అనమాట. అందుకనేసి తెచ్చింది మా అత్త. ఈ రోజే వేయాలింది కానీ ఇంకా నేను మా అత్త వచ్చే లోపల అయితే పూతగడ్డ అయితే చేసేనే. ఇంకా ఫ్రిడ్జ్లోనైతే పెడతాను, అంతా టీ తాగిన తర్వాత పెడతాను. ఈరోజు కొన్ని పచ్చిమిర్చి అని, కొన్ని టమాటాలు అని, కొంచెం అంత కొంచెమేం కాదు కానీ ఏం దండి ఉంటుంది. సో ఇంకా ఇదంతా కూడా పొలంలో నుంచి తెచ్చింది అనమాట. అలా కలుపు తీయడం కానీ ఏదైనా ఉంటే అలా ఒక్క ముక్క ఇలా ఒక్కొక్క తీసి ఒళ్ళకి వేసుకుంటే అంత అవుతుంది అనమాట. సో అదే అబ్బాయి ఈరోజు మా అమ్మ అయితే అది తెచ్చింది. ఈరోజు ఏం కూర చేసినావు నువ్వు ఇంతకి? ఇప్పటికి పూతగడ్డనా? లేకుంటే ఇప్పుడు అదే చేస్తుంది. వద్దులే ఉన్నాయి, ఏం కాదులే. అందుకనే ఈరోజు పొద్దున్న పూతగడ్డ తీసుకొచ్చింటే ఇప్పుడు చేసేనా. ఇది రేపటికి అంతా ఫ్రిడ్జ్ లో పెడతాను. రేపు అవ్వ నన్ను ఫ్రీ ఉంటాం కదా, మధ్యాహ్నం పూట సన్నగా తరిమి పెడతాను. ఓకేలే. పడుతుందా బకెట? పడుతుందిలే, పడుతుంది. ఇంకా అయిపోయి కదా. ఈ బకెట్ మూత ఆడో వారసేరు పాపల్లో దొరకదు సద్దికి. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఇంకా ప్రమిళ మేము అలా ఇంకా బయట పనికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంక మంచిగా వేడి నీళ్ళు అయితే పెట్టేసింది అనమాట. అందరూ కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసాము. అందులో మా అమ్మ వచ్చింది. అవ్వత 3 గంటల వరకు అట్లే తెచ్చామంటే ఒకేసారి తెలిసి ఆలోపు వస్తుంది. అక్కడ రోజు ఒక మోపు అట్లా చేసుకున్నాలంటే అట్లా కాదంటే అత్త మనం ఎక్కడి నుంచి పోయినా మన మోపులే ఎక్కువ ఉండాలంటే అంటే ప్రతాప్ గారు కూడా వచ్చింది. అవ్వత నీ కొడుకు నరికి నేను మోస్తా అంటే తప్పదు. మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా మనకు వీలు పడుతుందో లేదని చెప్పేసి టైం ఉన్నప్పుడే నన్ను ఈరోజు ఎక్కువసేపు కష్టపడ్డాను. సో ఎనివే ఓకే, హ్యాపీగా అయితే గడిచిపోయింది. ప్రతాపు ఈసారి ఎన్ని బాధ. అయ్యో ఏం జరిగింది? కాదు
ఏమో తిడతారేమో కాదు ఏంది ఇప్పుడే చెప్పింది బకెట్ మూత వాటిపోయేదా ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ గడ్డ చేసినారే ఫ్రిడ్జ్ లో పెట్టి బకెట్ మూత పాటిపోయిందని చెప్పిందంట చూడండి అయితే ఏమంటదా ఇప్పుడు ఏమందులో దొరికిందంటే హ్యాపీ కదా యాదైనా పారేసారనేమని నిన్నటి నుంచి సన్న బకెట్ లో కట్టుకొని పోతుంటే నేను ఫ్రిడ్జ్ తెరుస్తున్నాను పాల ప్యాకెట్లు తీసుకొని టీ చేస్తున్నాను మరి మా అత్త కూడా ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ పెట్టింది పొద్దున్న తెచ్చి కాదు ఎవరికి కనవాళ్ళే ఇప్పుడు ఈ బకెట్ పెడుతుంటేనే తేసి వచ్చేది పెట్టేసి ఇంకా మూత పెడతా కుతుబులు ఉండదు ఇంట్లోనా పక్కన తీస్తాను ఇంకా సర్లే విచిత్రం అంటే కళ్ళ ముందు డైలీ కనిపించేది ఏదైనా సరే మనకు కనిపించదు అనమాట అదే కదా అసలు నానంటే ఏమోలే మా అత్త కూడా పాల ప్యాకెట్లు పొద్దున్న 2 తెచ్చింది అనమాట పొద్దున కోటి సాయంత్రం కోటి అని ఇంకా ఈడ పెట్టింది కానీ చూడలేదు పోయేటప్పుడు కూడా పొలం కుట్టు పోయింది అనమాట ఈ పిల్లలు ఏడవారేస్తారు ఏడలేదు మన సంగ పెట్టు ప్రేమలా నాకు పోయేటప్పుడు చిన్ని బగ్గులో సర్ది కట్టుకొని పోవాలా అని తిట్టింది అనమాట సరేలే అయితే అని అంటే దొరకలేదు అక్కడ ఎక్కి చూసి ఈడు చూసి కానీ దొరకలేదు ఫ్రిడ్జ్ లోనే ఉన్నది The next day. ఆల్రెడీ అన్నం ఉంది ఇంకా మళ్ళీ ఎందుకు ప్రేమలా అన్నం ఉంది మళ్ళా కొత్తగా అన్నం వండింది ఫ్రెష్ గా మరి అన్నం వండి చిత్రాన్నం చేయడానికి అయితే అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎందుకంటే మా ప్రశస్త వాళ్ళకి చాలా ఇష్టము ఇంకా నాకు కూడా ఏమో పప్పనం తినబుద్ది కాదు అందుకనేసి మరి అన్నం వండి మరి చిత్రాన్నం చేసుకుంటున్నాను చూడబ్బా నిజంగా అంటే కావాల్సిన పులిహోర చూడండి ఒక మాట చెప్పండి చిత్రాన్నం అంటది కానీ పులిహోర అన్నం ఉంది మళ్ళీ డబాల్ అన్నం ఎందుకు అని నేను అంటున్నా మాసారికి అంటే సాయంత్రం చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు డబాల్ వంటలు అని కాయగూర రెట్టి చేసుకుంటాం సాయంత్రము ఏమో ఇంకా ఆకలి వేస్తున్నది కడుపే నిండట్లేదు అందుకనేసి కడుపు నిండి తిందామని చిత్రాన్నం పులిహోర చేసుకుంటున్నాను అన్నం పొడిగా చేతురా చేస్తా ఫస్ట్ తాలింపిచ్చి అట్టుకొస్తా ఒక 2 నిమిషాలు ఇంకా ఆయిల్ వేస్తాను సో నేను ఇప్పుడు చేరు అన్నం చూడండి పొద్దున ఒక కేజీ అన్నము ఇప్పుడు ఒక కేజీ అన్నం మిగిలేదు పొద్దున మిగిలేదు సర్దికి ఎక్కువ పోతుంది ఇంట్లో మన పిల్లలు అందరూ కరెక్ట్ సాయంత్రం ఏమన్నా టేస్టీ చేసుకుని తింటుంటే ఇప్పుడు పులిహోర అవసరమా అని నేను అంటున్నాను అనమాట అంతే ఆకలేనప్పుడే తినాలని అంతే ఆకలైనప్పుడు అంటే కష్టపడి తినాలంటే సరే మంచి కేజీ పులిహోర చేస్తుంది అనమాట ఇప్పుడు కేజీ పులిహోర చూడండి జాగ్రత్త ఏదైనా తినాలనుకుంటే మాత్రం కష్టపడైనా సరే చేసుకుంటుంది అబ్బా అది మాత్రం గ్రేడ్ ఎందుకంటే ఎందుకులే అని చెప్పేసి పై బరువైన పనులు ఏం చేయదు కానీ పాపం ఒళ్ళు నుంచి మరీ చేసుకుంటుంది మనం కడుపు నిండి తినాలంటే మనమే కష్టపడి చేసుకోవాలంటే అది మాత్రం చాలా మంచి అలవాటు ఉంది ప్రజలకి అయితే ఉల్లిపాయలు శనగబ్యాళ్ళు అండ్ ఉద్దిబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు వేరుశనగ విత్తనాలు కలిపేసి టేస్టీ తినేద్దాం ప్రతాప్ తిందాంలే ఏమో ఇంకా తినాలనిపిస్తుంది ఇంకోటి మా ప్రశస్త వాళ్ళకి చిత్రాన్నం అంటే చాలా ఇష్టము వాళ్ళ కోసమైనా చేయాలనిపిస్తుంది అందులో వచ్చి నాకు కూడా కడుపు నిండలేదు పొద్దున ఇంకా చేస్తున్నాను ఇప్పుడు తిందామా అనేసి చేస్తే ఒక 2 గ్లాసులు అంతా ఉండొచ్చు మళ్ళీ ఒకసారి కేజీ అన్నం అంటే నేనే ఆశ్చర్యపోయినా ఇప్పుడు తెలుసా మనస్ఫూర్తి తినాల కొంచెం తిని ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది ప్రేమలా నువ్వు అనకూడదు నన్ను అంతేనా అంటే రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చి పులిహోర ప్యాకెట్ వద్దులే మన ఇంట్లోనే అన్నీ ఉన్నాయి ఏది లేదు అన్నికి లేనట్టు అన్ని పెట్టుకునేమే ఇంకా అందుకనేసి ఎందుకు అని అయినా మనం ఇలా చేసుకుంటే ఫ్లేవరే వేస్ట్ అంటే టేస్ట్ అబ్బా వేస్ట్ అంటావు అంటే అది తెచ్చుకుని ఏదో మిస్ అవుతుంది రెడీమేడ్ గా చేసుకున్న దాంట్లో ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది గ్యాస్ తక్కువ పెట్టి కానీ ఇలా చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది అనుకో బాగుంటది మరి ఇట్లా చేసుకుంటే మనం అంతా మన చేతితో చేసుకుంటే ఆ టేస్టే వేరుంటది మా ప్రసస్సాన్ని తీసుకురావాలా ఇప్పుడు ఇంకొంచెం పసుపు ఏమైనా ఉంటే వేసి అది ముచ్చేసిరా వస్తా ఉప్పు వేస్తాను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది చూడండి బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఒక రోజు రెడీ చేసుకో ప్రేమలో అన్ని ధనియాల పొడి గరం మసాలా అన్ని ఇంట్లో రెడీ చేసి పెట్టుకో ఈ రోజు పొద్దుగాల బయట రెట్టు చేసి అన్ని అక్కడే ధనియాలు అవన్నీ వేపుకొని మిక్సీ పట్టి ఒకసారి ఎమ్నూరుకి వెళ్ళి కానీ తెచ్చుకుందాం కావాలంటే మసాలా ఐటమ్లు అన్ని ధనియాలు మొత్తం గరం మసాలా ఐటమ్ అంటే సో మార్కెట్లో చాలా బాగుంటుంది వేసి ఫుల్ టీ రైట్ కొంచెం వేస్తావా చాలా కావాలంటే కలుపుకుందాం
దీంట్లో కాంబినేషన్ బుడ్ల కారం చేస్తాను ఇంక అంతే. ఏదో నీ ఓపిక. బుడ్ల కారం బాగుంటుంది మరి. ఉత్తది తినే వాళ్ళు ఉత్తది తింటారు. మనం కారం కావాలనుకుంటే బుడ్డల కారం వేసుకుంటే బాగుంటుంది. వేరుశనగకాయలతో చేస్తారనమాట. చాలా చాలా బాగుంటది. ఎల్లిపాయలు, ఉప్పు, గుడ్లు, కారం వేసి మిక్సీ పట్టి పెట్టుకుంటే బాగుంటుంది. తాలింపు అన్నంలోకి కానీ పప్పు అన్నంలోకి కానీ బాగా టేస్ట్ ఉంటుంది. వచ్చేసే ఇంకా కలిపేసి మొత్తం ముదురుగా చేయి కింద నుంచి అట్లా రైట్. అన్నం కదా ఇట్లా అంటే అన్నం ఎవరైనా చేస్తారు ఆయన పులిహోర నాకు అర్థం కాదు. తింటాంలే ప్రతాప్ బాగానే. ఆకలేనప్పుడు బాగా తింటామా అని అంతే, ఇంకేం లేదు. ఒకసారి మొన్న మా పెద్దమ్మ చేసేది చిత్రాన్నము లక్ష్మర్లోను మా అమ్మలూరులోన. మా ప్రశస్త చూసేవా కొంచెం దీని గడ్డకు అవుతుందని చూసే అసలు ఆ కడాయికే కూర్చునింది అనమాట. ఒక్కోసారి లేనప్పుడు అట్లా చేస్తారు పిల్లలు. మా పిల్లలే కాదులేండి, అందరూ అట్లే చేస్తారు. అయినా ఫ్రెండ్స్ పిల్లలు మన ఇంట్లో చేస్తే తినరు, పెద్దగా తినరు. కానీ ఎవరైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు కొంచెంగా చేసుకున్నప్పుడు ఎక్కువ అడుగుతుంటారు. నాకు వాళ్ళ కోపం వస్తుంది పిల్లల మీద. అలాంటప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేస్తారు కదా, ఇప్పుడు తినొచ్చు కదా. ఇప్పుడు తినరు, వేరే వాళ్ళ ఇంట్లో ఏదో కొంచెంగా చేసుకుంటే ఏదో చిన్న పిల్ల వచ్చింది కదా పటమా తినని కొద్దిగా వేసిస్తే అమ్మ ఇంగింత కావాలని అడుగుతుంటుంది. సో అది నాకు అనిపిస్తుంది మన ఇంట్లో మనకి ఏమైనా అంత టేస్టీగా అనిపించదా, లేకుంటే ఏదో శాస్త్రం ఉంది కదా. వేరే వాళ్ళు చేసినప్పుడు దాని మీదనే ఆశ ఉంటుంది ఎవరికైనా. అవును, అది టేస్ట్ కూడా కనిపిస్తుంది అంట. మరి ఏం కనిపిస్తుంది ఏమో కానీ మొత్తానికి ఇంట్లో చేసినప్పుడు తింటే మంచిది అనిపిస్తుంది. కానీ పిల్లలు అలా కాదు. కొన్ని రోజులు మనకి ఏది వద్దంటే అదే చేసేదే పిల్లలకి అలవాట్లేండి. అయిపోయింది అయిపోయింది రా, మళ్ళీ తీసుకొచ్చేసి కలిపి ఇంకా తినేద్దాం. పనిలో పని మధ్యాహ్నం అయింది, 2 అయింది అనమాట. తీసుకో ఇక. ఇప్పుడు మగ్గిందంటే ఓకే, మగ్గింది ఇంకా మగ్గింది అనేది తీసుకొచ్చేసి. తీసుకురా. ఇదిగోండి కొత్తిమీర, నిమ్మకాయ బద్ద. కలిపేసే జాగ్రత్తగా. దీంట్లోనే కలుపుందా. మొత్తానికి మిట్ట మధ్యాహ్నం పులిహోర అన్నం తింటున్నాం. ఎవరైనా పొద్దున్న తింటారు కానీ మేమైతే మిట్ట మధ్యాహ్నం పులిహోర ఆ స్పూన్తో అను అంత కన్నీగా. పులిహోర ఎంత కావాలంటే అంత ఉండదు చూడండి. కడుపు నిండగా తినేయండి ప్రతాప్. నేను కూడా తింటా, నాతో పాటు మీరు అందరు తినాలి. నాకే ఫస్ట్ తినాలనిపించింది, ఇంకా అందరు తిందామనేసి దండిగా ఉండేది ఇంక అన్నము. మొత్తం కలిసినట్టేనా? కలిసినట్టే కదా, కలుపుకుంటాను కదా. కొత్తిమీర కూడా వేస్తుంది చూడండి ప్రమిళ అయితే. నిమ్మకాయ బద్దలు కూడా పిండి. కారమా? పల్లీల కారం చేసి చూడండి ఇంకా. సో మేమైతే తినేస్తాము. ఏం వాళ్ళకే ఫస్ట్ కలిగా ఉన్నారంట. తినండి ఇద్దరికి కలిసి దండిగా వేయండి. లైట్ కారం ఎక్కువ తినొద్దండమ్మా. సరేలే, ఇప్పుడు మంచిగా బాగా చల్లగా ఉందిలే, పైన ఫ్యాన్ ఆడుతుంది కదా నీట్గా. నువ్వు అన్నం ఆకలి ఆయిల్ ఉన్నట్టు తీసుకోమ్మా. కూడా అన్నం ఆకలి అవుతుంది. ఆ ముగ్గురు వేసిస్తాను ఇచ్చి కాసిన. ఎందుకంటే ఎండ ఉన్నది, మెట్లు కాలుతావు అవి ఇంట్లోకి రాలేదనమాట. నాకు ప్లేట్లోకి వేసి ఇచ్చేస్తలే. కారము ఇది ఇస్తాను, సొమ్ములో నీళ్లు పెద్ద సొమ్ము నిండి తీసుకొని పోయి ఇచ్చిరా. పొద్దు నుంచి ఆకలి కొందంట, సో ఇచ్చొస్తాను నేను కూడా. కారం వేసే పక్కకి ఇట్లాంటివి తింటారు, ఫ్రైజీ కానీ క్రిన్సీ కానీ టేస్టీగా ఉంటాయి కాబట్టి తింటారు. ఉప్మా ఇట్లాంటి వాళ్ళకి చాలా ఫేవరెట్. ప్రసంత
సో నేను మా అవ్వకైతే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా సో వచ్చే లోపల నేను తినుకుంటూ తినుకుంటూ కూర్చో పర్వాలేదులే. ఆకలి అవుతుంది.